క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం సహాయమాత విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కొడదల రాజారెడ్డి తోమాసమ్మ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ కొడదల రాజారెడ్డి, తోమాసమ్మ, కె జీవన్ రెడ్డి, కిరణ్మయి, అభిజయ్, అక్షయ్, డాక్టర్ కె విజయ ప్రతాప్ రెడ్డి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం ఆర్సీపురం విచారణ 44వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న జే అలెగ్జాండర్ పీటర్ ఎలిజబెత్ దంపతులకు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న సాంబ ఆరుష్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, అర్నవ్, అలెన్, ఆద్యాన్ పీటర్, జేవియర్ పీటర్, సాధన, అంతోనీ పీటర్, సాంబ శివ, సాంబ ఏంజలీనాకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం అనంతపురం విచారణ, దివ్యవాణి టీవీ భవన నిర్మాణ దాతలు కీర్తిశేషులు సిస్టర్ పుప్పాల లూర్దు మేరీ గారి 9వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు తల్లిదండ్రులు కీర్తిశేషులు పుప్పాల నారాయణరెడ్డి, తెరేసమ్మ గారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుమార్తె సుశీలమ్మకు ఆయురారోగ్యములు, శాంతి సమాధానం దయచేయమని కోరుతూ దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం జగద్గిరిగుట్ట విచారణ, అమెరికాలో మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్న ఉడుముల ఈషిక మేరీకి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ ఉడుముల సందీప్ రెడ్డి, తేజస్వి, చిన్న, ఉడుముల జెసికా మేరీ మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం మహబూబ్ నగర్ విచారణ 34వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కొమ్మారెడ్డి రాయపురెడ్డి సునీత దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, తలంపులు నెరవేరాలని మరియు పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ పోతిరెడ్డి, అరవింద్ రెడ్డి, నీలిమ, వట్టి అఖిల్, నిఖిత కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం విజయనగరం విచారణ, కీర్తిశేషులు పొలమర శెట్టి పుష్పనాథం వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని సుజాత, ప్రతాప్, ప్రవీణ్, ఉషా, లావణ్య కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం జనగాం విచారణ, పెంటారెడ్డి మర్రెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మనీషకు మంచి ఆరోగ్యం దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ పెంటారెడ్డి మర్రెడ్డి సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం కో కేథడ్రల్ విచారణ, కీర్తిశేషులు సిస్టర్ పొన్నపాటి లియోనార్డ్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ పొన్నపాటి ఆరోగ్యమ్మ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం రాజమండ్రి విచారణ, కీర్తిశేషులు బేదంపూడి భైరవ స్వామి గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ బేదంపూడి రాజాబాబు మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. బలి క్రీస్తుని ప్రేమ బలి, దివ్య బలి క్రీస్తుని త్యాగ బలి, మానవ రక్షణకై పాప విమోచనకై, మానవ రక్షణకై పాప విమోచనకై నిత్య
ఆది గురువు క్రీస్తు అర్పించిన రుధిర బలి, దివ్య బలి క్రీస్తుని ప్రేమ బలి, దివ్య బలి క్రీస్తుని త్యాగ బలి. ప్రభువు పట్ల భయభక్తులు చూపుచు అతని మార్గములో నడుచు నరులు ధన్యులు. నీ కష్టార్జితమును నీవు అనుభవింతువు, నీవు ఆనందమును అభ్యుదయమును బడయుదువు. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునందు ప్రియులారా, మేడే సందర్భంగా, కార్మిక జోజప్ప గారి పండుగ సందర్భంగా ఈనాటి దివ్య బలి పూజలో అర్హతతో పాల్గొనుటకై మనం చేసిన పాపములను ఒప్పుకుందాము. మరి ముఖ్యంగా బాధ్యత లేకుండా జీవించినట్లయితే, సోమరిపోతులుగా జీవిస్తున్నట్లయితే, ఏ కష్టము చేయకుండా తిండిబోతులుగా త్రాగుబోతులుగా జీవిస్తున్నట్లయితే క్షమించమని ప్రభువును వేడుకుందాం. సర్వశక్తుల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైండు పరిశుద్ధ మరియమ్మయు, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి శిలువలో తన కుమారుడు చిందించిన నిష్కలంకమైన రక్తము ద్వారా మన పాపములను కడిగివేసి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఏలిన వారా దయచూపండి, ఏలిన వారా దయచూపండి. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ఏలిన వారా దయచూపండి, ఏలిన వారా దయచూపండి, దయచూపండి, దయచూపండి. ప్రార్థించుదము. సమస్తమును కలగజేసిన ఓ సర్వేశ్వర, మానవులందరూ కష్టపడి పని చేయాలని నియమమును తయారు చేసితిరి. కావున కార్మిక జోజప్ప గారి ఆదర్శమును అనుసరించి అతని సహకారముతో మేము కూడా మాకు అప్పగించిన పనులను సమర్థవంతముగా బాధ్యతతోనూ నిర్వహించి మీరు తదుపరి వాగ్దానము చేసిన బహుమానమును పొందుటకు అర్హతను కరుణతో దయచేయుము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవిస్తూ రాజ్య పాలన చేయి మీ కుమారుడును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. భూమండలం నందతడ నివసించ దానిని వశం చేసుకొనుడు. ఆదికాండము 1వ అధ్యాయము వచనములు 26 మరియు 2వ అధ్యాయము వచనములు 3.
ఆ దినములలో దేవుడు ఇక ఇప్పుడు మానవ జాతిని కలిగింతుము. మానవుడు మమ్ము పోలి మావలే ఉండును. అతడు నీళ్ళలోని చేపలపై, ఆకాశం నందలి పక్షులపై, నేల మీది పెంపుడు ప్రాణులపై, క్రూర మృగములపై, ప్రాకెడు జంతువులపై అధికారం కలిగియుండును అని అనెను. దేవుడు మానవ జాతిని సృజించెను, తన పోలికలో మానవుని చేసెను. స్త్రీ పురుషులనుగా మానవుని సృష్టించెను. దేవుడు వారిని దీవించి సంతానోత్పత్తి చేయుడు, భూమండలం నందంతట నివసించి దానిని వశము చేసుకొనుడు. నీళ్లలోని చేపలను, ఆకాశంలోని పక్షులను, నేలమీది జంతువులను పాలింపుడు. గింజలనిచ్చు మొక్కలన్నీ, విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లన్నీ మీకు ఆహారమగును. కానీ నేల మీది క్రూర మృగములకు, ఆకాశం నందలి పక్షులకు, నేల మీద ప్రాకెడి జంతువులకు, శ్వాస జీవులన్నిటికీ పచ్చని మొక్కలు ఆహారమగును అని వారితో అనెను. ఆ ప్రకారమే జరిగెను. దేవుడు తాను చేసిన సృష్టిని అంతయు చూసెను. ఆయన కంటికి అది చాలా బాగుగా నుండెను. అదియే 6వ రోజు. ఆ విధముగా ఆకాశము, భూమి సమస్త వస్తువులతో సంపూర్ణంగా రూపొందెను. 7వ నాడు దేవుడు తాను చేయుచున్న పనిని ముగించెను. ఆనాడు విశ్రాంతి పొందెను. సృష్టిని పూర్తి చేసి 7వ నాడు పనిని మానివేసెను. కావున దేవుడు ఆ రోజును దీవించి దానిని పవిత్ర రోజుగా చేసెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభు మా కార్యములెల్లా సఫలము చేయుము. ప్రభు మా కార్యమునెల్లా సఫలము చేయుము. ప్రభువు అనాది కాలం నుండి నీవు మాకు వాసస్థలముగా నుంటివి. పర్వతములు పుట్టక మునిపే, భూమియు లోకమును ఏర్పడపక పూర్వమే అనాది కాలం నుండి నీవు దేవుడుగా నుంటివి. ఎల్లకాలమును నీవు వెల్పుగా నుందువు. ప్రభు మా కార్యమునెల్లా సఫలము చేయుము. ప్రభు మా కార్యమునెల్లా సఫలము చేయుము. నీవు నరులను మట్టిగా మార్చెదవు. నరులారా, మీరు మరలా మన్నై పొండి అని పలికెదవు. నీవు 1000 ఏండ్లు ఒక్క రోజుతో సమానము. అవి గతించిపోయిన నిన్నటి దినముతోనూ రేయి అందలి ఒక జాముతోనూ సరి సమానము. అందరూ ప్రభు మా కార్యమునెల్లా సఫలం చేయుము. ప్రభు మా కార్యమునెల్లా సఫలము చేయుము. మా ఆయుష్కాలము ఎంత స్వల్పమైనదో మేము గ్రహించినట్లు చేయుము. దాని వలన మేము విఘ్నులమగుదుము. ప్రభు నీ క్రోధమును అణుచుకొనుము. నీవింకను ఎంతకాలం కోపింతువు? నీ దాసుల మీద దయచూపుము. ప్రభు మా కార్యమునెల్లా సఫలము చేయుము. ప్రభు మా కార్యమునెల్లా సఫలము చేయుము. వేకువన మమ్ము మీ ప్రేమతో నింపుము. మా జీవిత కాలమెందలి మేము సంబరముతో కేరింతలు కొట్టుదుము. పూర్వము మమ్ము ఎంతగా శ్రమల పాలు చేసి దుఃఖపెట్టితివో అంతగా నేడు మమ్ము సంతోషపెట్టుము. నీ దాసులమైన మేము నీ రక్షణమును చూతుముగాక. మా బిడ్డలు నీ మహత్కార్యమును కాంతురుగాక. ప్రభు మా కార్యమునెల్లా సఫలం చేయుము. ప్రభు మా కార్యమునెల్లా సఫలము చేయుము. పలికెను నామది పరవశమై, పాడెను జీవన పావనమై, వాక్యమే జీవితమై, జీవసుధామృతమై. పలికెను నామది పరవశమై, పాడెను జీవన పావనమై, వాక్యమే జీవితమై, జీవసుధామృతమై.
పలుకులు ప్రేమతో ఆలింపగా ప్రజ్వరిల్లు ప్రతి హృదయం పరవశరాగముతో. జీవమే ప్రభు పలుకులు ప్రేమతో ఆలింపగా ప్రజ్వరిల్లు ప్రతి హృదయం పరవశరాగముతో. రెండంచులు గల ఖడ్గములా పదునైన ఈ దివ్య వాక్యము, రెండంచులు గల ఖడ్గములా పదునైన ఈ దివ్య వాక్యము మోదముతో ఆమోదముతో స్వీకరించరే. హల్లెలూయా 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 హల్లెలూయా. పరలోక ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. తన పట్టణమును చేరెను. యేసుక్రీస్తు అచట ప్రార్థనా మందిరంలో ఉపదేశించుచుండగా ప్రజలు ఆశ్చర్యపడ్డారు. ఇతనికి ఈ జ్ఞానము, ఈ అద్భుత శక్తి ఎచట నుండి లభించినవి అని అనుకొనిరి. ఇతడు వడ్రంగి కుమారుడు కాడా? ఇతని తల్లి మరియమ్మ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదాలు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులు అందరూ మన మధ్యన లేరా? అటులైన ఇవి అన్నీ ఇతడు ఎట్లు పొందెను అని ఆయనను తృణీకరించిరి. అప్పుడు యేసు వారితో, ప్రవక్త స్వదేశమందును స్వగృహమునందును తప్ప మరెందును సన్మానింపబడకపోడు అని పలికెను. ఆ ప్రజల అవిశ్వాసము వలన ఆయన అచ్చట ఎక్కువగా అద్భుతములు చేయలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి మహిమ కలుగునుగాక. స్వయంభూ అనాది అశరీరీ మిథిలేని సకల మేలుల స్వరూపీ, జ్ఞానము బలిమి కారణముల చేత సర్వవ్యాపీ, సర్వమునకు మూల కారణమైన పితా పుత్ర పవిత్రాత్మయైన ఏకత్రీత్వం సర్వేశ్వరా, మిమ్ము ఆరాధించుచున్నాము, మిమ్ము ఆరాధించుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా ఘనత, త్రియేక దేవా ఘనత, త్రియేక దేవా మహిమ, త్రియేక దేవా మహిమ, త్రియేక దేవా ఆరాధన. త్రియేక దేవా ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ జీసస్. ప్రైజ్ ది లార్డ్ జీసస్. క్రీస్తునందు ప్రియులారా, దివ్యవాణి వీక్షకులారా, ఈరోజు మేడే అంటే కార్మికుల దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము.
మరి మన స్త్రీ సభలో మనం ఈరోజు ప్రత్యేక విధంగా కార్మికుడైన, కష్టపడి పనిచేసేవాడైన కార్మిక జోజప్ప గారి పండుగను మనం ఈరోజు జరుపుకుంటున్నాం. యేసు ప్రభువు యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా చెబుతున్నారు. నా తండ్రి ఇప్పటికినీ పని చేయుచున్నాడు, నేనును పని చేయుచున్నాను అని చెప్పాడు. తండ్రి ఇప్పటికి కూడా పనిచేస్తున్నాడంట, యేసుక్రీస్తు కూడా పనిచేస్తున్నాడంట. తండ్రి కుమారులే కాదండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 8 మరియు 13 వచనాలలో పరిశుద్ధాత్ముడు కూడా పనిచేస్తున్నాడని వ్రాయబడింది. మనం 16వ అధ్యాయంలో చూస్తే పవిత్రాత్మ పని అని రాయబడింది. పవిత్రాత్మ పని, నా తండ్రి ఇప్పటికి పనిచేస్తున్నాడు, నేను పనిచేస్తున్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు కూడా పనిచేస్తున్నాడు. 16వ అధ్యాయం 8వ వచనము, ఆయన వచ్చి అనగా పరిశుద్ధాత్ముడు వచ్చి పాపమును గురించియు, నీతిని గురించియు, తీర్పును గురించియు లోకమునకు నిరూపిస్తాడు. ఇది పరిశుద్ధాత్ముడు చేసే పని. పాపమును గూర్చియు, శాపమును గూర్చియు, నీతిని గూర్చియు ఒప్పింపజేసే పని, బోధించే పని, అభిషేకించే పని, ప్రేరేపించే పని, నడిపించే పని. ఇలా పరిశుద్ధాత్ముడు మళ్ళీ 18వ వచనంలో కూడా 13వ వచనంలో కూడా ఇలా, ఆయన సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సంపూర్ణ సత్యమునకు నడిపించును. తాను వినిన దానినే బోధిస్తాడు, సంపూర్ణ సత్యంలోకి నడిపిస్తాడు, జరగబోవు విషయములు కూడా తెలియజేస్తాడు. ఇవన్నీ పరిశుద్ధాత్మ చేసే పని. సత్యస్వరూపి అగు పరిశుద్ధాత్మలు వచ్చినప్పుడు, సత్యస్వరూపి శుద్ధాత్మ నాలో వసించును, జీవజలముతో నింపి జీవింపచేయును. పరిశుద్ధాత్ముడు కూడా పనిచేస్తున్నాడు. పరలోక తండ్రి పనిచేస్తున్నాడు, యేసుక్రీస్తు ఇప్పటికీ పనిచేస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు తండ్రి ఇప్పటికీ పనిచేస్తున్నారు. ఇప్పటికీ అంటే ఎప్పుడో కూడా చేశారు, చేస్తూనే ఉన్నారు. ఉదాహరణకి మన పరలోక తండ్రి ఈ సృష్టిని కలగజేసేటప్పుడు, శూన్యము నుండి సృష్టిని కలగజేసేటప్పుడు 6 రోజులు కష్టపడి పనిచేసి సృష్టిని కలగజేశాడు. 7వ రోజు విశ్రాంతిని తీసుకున్నాడు. దానికి విశ్రాంతి దినమని పేరు పెట్టాడు, ప్రభువు దినమని పేరు పెట్టారు. కాబట్టి తండ్రి కూడా కష్టపడి పనిచేశాడు. యేసుక్రీస్తు ఈ లోకంలోకి మానవ రూపంలో వచ్చి ఆయన రక్తం చింది రక్షించే పని, గొప్ప యజ్ఞాన్ని, ఆయన సజీవ యాగాన్ని ఆయన ఆరంభించాడు. అది తుదమట్టించి సమాప్తమైందని కూడా చెప్పాడు. మళ్ళీ ఇప్పటికి కూడా యేసుక్రీస్తు ఆ రక్షణ ప్రణాళికను కొనసాగిస్తూ ఉన్నాడు మన జీవితాల్లో. మరి పరిశుద్ధాత్ముడు కూడా ఇప్పటికి కూడా అప్పుడు ప్రవక్తల్ని ప్రేరేపించడము, నడిపించడమే కాకుండా, బలాన్ని ఇవ్వడమే కాకుండా, సృష్టికి జీవం పోయడమే కాకుండా, మరి ప్రవక్తలకు ప్రవచనాలు చెప్పించడమే కాకుండా ఇప్పటి కూడా పరిశుద్ధాత్ముడు వాక్య బోధన చేస్తున్నాడు. పాపమును గూర్చి, శాపమును గూర్చి, నీతిని గూర్చి ఒప్పింపజేస్తున్నాడు. మరి సంపూర్ణ సత్యంలోనికి మనల్ని నడిపిస్తున్నాడు. ఇలా త్రియేక దేవుడు కష్టపడి పనిచేస్తున్నాడు. ఇకపోతే ఆయన సృష్టించినటువంటి ఈ ప్రకృతి కూడా పనిచేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. సూర్యుడు తను ఉదయించకపోతే, తను చేయాల్సిన పనిని చేయకపోతే మనకు వెలుతురు ఉంటుందా? గాలి, నేను ప్రతిరోజు వీస్తున్నాను, ఈరోజు రెస్ట్ తీసుకుంటానని గాలి అనుకుంటే మనకు ఆక్సిజన్ లభిస్తుందా? ప్రాణవాయువు లభిస్తుందా? వెన్నెల, చందమామ మనకి వెన్నెలు ఇవ్వకపోతే మనకి నిండు పౌర్ణమి అనేది ఉంటుందా? ఆలోచించండి. ఈ ప్రకృతి పనిచేస్తుంది, భూమి తిరుగుతుంది, నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయి, గ్రహాలు తిరుగుతున్నాయి. ఈ ప్రకృతిలో ప్రతి ఒక్కటి పంచభూతాలు పనిచేస్తున్నాయి. మళ్ళీ చిన్న చిన్న చీమలు కూడా పనిచేస్తున్నాయంట. పక్షులు కూడా గూళ్ళు కట్టుకుని కష్టపడి పనిచేస్తున్నాయి. మరి చిన్న చిన్న జీవులు కూడా పనిచేస్తున్నాయంట. ఉదాహరణకి చీమలు కూడా పనిచేస్తున్నాయంట. కష్టపడి చీమలు కూడా పనిచేస్తున్నాయని మనకి సామెతల గ్రంథము
సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం నుంచి. సామెతల గ్రంథము 6:6. సోమరి చీమలను చూడుము, వాని జీవితమును చూచి బుద్ధి తెచ్చుకొనుము. వానికి నాయకుడు లేడు, పర్యవేక్షకుడు లేడు, అధికారియు లేడు. అయినను అవి వేసవిలో ఆహారము చేకూర్చుకొనును, కోత కాలమున ధాన్యమును సేకరించుకొనును. కాబట్టి చీమలు కూడా కష్టపడి పనిచేస్తున్నాయంట. చిన్న చిన్న జీవులు కూడా పనిచేస్తున్నాయి. ఈ ప్రకృతి పనిచేస్తుంది, పంచభూతాలు పనిచేస్తున్నాయి, త్రియేక దేవుడు పనిచేస్తున్నాడు. కాబట్టి మనం సోమరిలాగా ఉండకూడదు. సోమరి చీమలు చూసి నేర్చుకో అని చెప్తున్నాడు. సోమరి నీవెంతకాలము పడుకుంటావు, ఎప్పుడు నిద్ర మేలుకొంటావు, ఇంకను కొంచెం సేపు కన్ను మూసి కొంచెము నిద్రించి కొంచెము చేతులు ముడిచి విశ్రాంతి తీసుకోగోరెదవు కాబోలు. కానీ ఇంతలోనే దారిద్ర్యము దోపిడి కానివలే నీ మీదికి వచ్చును, పేదరికము ఆయుధ హస్తము వలె నీ మీదికి ఎత్తి వచ్చును. కాబట్టి నువ్వు పేదవాడైపోతావు, నువ్వు అన్నీ కోల్పోతావు, సోమరిగా నీ ఆరోగ్యం చెడిపోతుంది. కాబట్టి కష్టపడి పని చెయ్యి అని చీమలను చూసి నేర్చుకో, ప్రకృతిని చూసి నేర్చుకోమని మనకి సామెతల గ్రంథంలో రాయబడింది. అందుకే పౌలు గారు కూడా చాలా గొప్ప మాటలు అంటారండి. ఈ కష్టము చేసే వాళ్ళు మాత్రమే భోజనానికి అర్హుడని చెప్తున్నాడు పౌలు గారు. పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు రాసిన 2వ లేఖలో 3వ అధ్యాయము 10వ వచనం నుండి, పని చెయ్యని వాడు భోజనమునకు అనర్హుడు, అర్హుడు కాదు. పని చేయకపోతే భోంచేయొద్దు, పని చేయకపోతే తినొద్దు. కొంతమంది తేరాగా తిరుగుతూ ఉంటారు, సోంబేరులుగా తిరుగుతూ ఉంటారు, సోమరిపోతులుగా తిరుగుతూ ఉంటారు. ఇంట్లో వచ్చి తల్లిదండ్రులు వండి పెట్టింది తింటారు, లేదా భార్య పిల్లలు వండి పెట్టింది తింటారు. కానీ అలా సరదాగా తిరిగి వస్తూ ఉంటారు, కబుర్లు చెప్తూ ఉంటారు, ముచ్చట్లు చెప్తూ ఉంటారు, వట్టి మాటలు చెప్తూ ఉంటారు, ఏ పని మాత్రము చేయరు, అలా తిరుగుతూ ఉంటారు కాయ కష్టం చేయకుండా. ఒక్కసారి ఆలోచించండి, రైతు కష్టపడి పని చేయకపోతే మనకు భోజనం ఎలా వస్తుంది? కష్టపడి మగ్గం నేయకపోతే మనకు వస్త్రాలు ఎలా వస్తాయి? బొగ్గు గనులు త్రవ్వే వాళ్ళు కష్టపడి పని చేయకపోతే బొగ్గు గనులు మనకు ఎలా వస్తాయి? తోటలు పెంచకపోతే మనకి ఫ్రూట్స్ ఎలా వస్తాయి? పంటలు పండించకపోతే మనకి వెజిటబుల్స్ ఎలా వస్తాయి? కూరగాయలు ఎలా వస్తాయి? కాబట్టి కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారు. అలాగే కర్మాగారాల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, పొలాలలో పనిచేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు పని చేయకపోతే మనకి ఏమైనా దొరుకుతుందా? కాబట్టి ఆలోచించండి. ఇక్కడ ఏమనుందంటే, మీలో కొందరు సోమరిపోతులుగా ఉన్నారనియు వారికి ఇతరుల వ్యవహారములలో తలదూర్చుట తప్ప వేరే పని లేదనియు. వాళ్ళు సోమరిపోతులుగా ఉండడం కాకుండా వేరే వాళ్ళకి బరువు అవ్వడమే కాకుండా సమయాన్ని మొత్తం వృధా చేస్తూ అందరినీ ఇబ్బంది పెడుతూ చివరికి వాళ్ళు ఖాళీగా ఉంటారు. కాబట్టి ఖాళీగా ఉన్న వాళ్ళ యొక్క మైండ్ అంట సైతాను వర్క్షాప్ పెడుతుందంట. సైతాను వాళ్ళని వశం చేసుకుంటుందంట, వాళ్ళ ద్వారా అనేక శోధనలు కల్పిస్తుందంట. కాబట్టి సైతాను వాళ్ళని ఆవరిస్తుంది, పని చేయని వాళ్ళని, వాళ్ళ ద్వారా ఎన్నో చెడు కార్యాలు చేయిస్తుంది, దుష్ట కార్యాలు చేయిస్తుంది. కాబట్టి మీలో కొందరు సోమరిపోతులుగా ఉన్నారనియు వారికి ఇతరుల వ్యవహారములలో తలదూర్చుట తప్ప వేరే పని లేదు. వేరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, ఏ పని పాట లేకుండా తిరుగుతూ ఉంటారు, ముసలమ్మ ముచ్చట్లు అంటారు, వేరే వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు. మేము వినియుండుటట్టు చేయిట్లు చెప్పుచున్నాము. 12వ వచనము, క్రమబద్ధమైన జీవితమును గడపవలననియు జీవనోపాధికి కష్టపడి పని చేయవలననియు యేసుక్రీస్తు ప్రభువు నామమున అట్టి వారిని మేము శాసిస్తున్నాము, హెచ్చరిస్తున్నాము. హెచ్చరిక, శాసనం అటు దేవుని నుంచి వస్తుంది. కష్టపడి పని చేయాలి. భూమి శాపము పాలైనది, కష్టపడి పని చేయాలి. అందరూ పనిచేస్తున్నారు, త్రియేక దేవుడు పనిచేస్తున్నాడు, ఈ ప్రకృతి పనిచేస్తుంది, చిన్న చిన్న జీవులు కూడా పనిచేస్తున్నాయి, అనేక కష్టజీవులు ప్రజలు పనిచేస్తున్నారు. మనము సోంబేరులుగా సోమరిపోతులుగా ఉండొద్దు, కష్టపడి పని చేయాలని చెప్తున్నారు. జీవనోపాధికై కష్టపడి పని చేయాలని
యేసుక్రీస్తు నామమున అట్టి వారిని మేము శాసించుచు హెచ్చరిస్తున్నాము. సోమరిపోతులను శాసిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు. కాబట్టి జీవనోపాధికై కష్టపడి పని చేయాలి. మనందరికీ గొప్ప ఆదర్శము కార్మిక జోజప్ప గారు. కష్టపడి కుటుంబం కోసము, మరి తిరు కుటుంబం కోసం కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తి కార్మిక జోజప్ప గారు. కావాలంటే జోజప్ప గారు అనొచ్చు, నేను కష్టపడి మరియమాతను మరియు బాలయేసును రక్షకుడికి సంరక్షకుడిగా నేను సంరక్షిస్తుంటాను, కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాను. కాకపోతే నువ్వు పూర్వ నిబంధనలో ఓ యావే దేవా, నీవు పూర్వ నిబంధనలో మన్నాను కురిపించావు కదా, ఆ మన్నాను పంపించేసేయి, నేను వాళ్ళని చూసుకుంటాను, కాకపోతే నేను కష్టపడను, చూసుకుంటాను అని అన్నాడా జోజప్ప గారు? నువ్వు మన్నాను కురిపించినట్టు మాకు రోజు మన్నాను పంపి, లేకపోతే కాకుల ద్వారా ఏలియా ప్రవక్తకు భోజనం పంపించినట్టుగా ఈ యొక్క పవిత్ర కుటుంబానికి నువ్వు కాకుల ద్వారా భోజనాన్ని పంపి అని అన్నాడా? శ్రమయందుక ఏలియాకు కాకులము చేత ఆహారమందించలేదా? మన్నాను కురిపించాడు, పూరెడు పిట్టలను పంపించాడు, మళ్ళీ ఎడారిలో బండ నుంచి నీళ్ళిచ్చాడు, ఎర్ర సముద్రాన్ని చీల్చాడు, ఎరుక గోడలు కూల్చాడు. ఇన్ని అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు, మరి ఏలియాకు కాకుల ద్వారా పోషించిన దేవుడు, మరి ఏలియా ప్రవక్తను దేవదూతల ద్వారా పోషించినటువంటి దేవుడు, ఇప్పుడు జోజప్ప గారు అడిగితే ఆ భోజనాన్ని ఇవ్వడా? దేవదూతల ద్వారా, కాకుల ద్వారా, లేకపోతే మన్నాను కురిపించడం ద్వారా జీవనోపాధికి ఇది ఇవ్వడా? కోటి విద్యలు కూటి కోసమే అన్నారు కదా, మరి జోజప్ప గారు అడిగాడాలా? అడగలేదండి. ఆయన సోమరిగా ఉండడానికి ఇష్టపడలేదు. రక్షకునికి సంరక్షకుడిగా ఉన్నాడు, మరియ తల్లికి మంచి భర్తగా ఉన్నాడు, బాధ్యత నెరిగిన భర్తగా ఉన్నాడు. కష్టపడి ఈనాటి సువిశేషంలో అతడు వడ్రంగి కుమారుడు కాదా అని రాయబడింది. అంటే వడ్రంగి పని చేసి కష్టపడి పనిచేశాడు. నాకు తెలిసి బాలయేసు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి నజరేతునకు వెళ్ళి తల్లిదండ్రులకు విధేయుడవుతూ జ్ఞానమందును, ప్రాయమందును, దేవుని అనుగ్రహమునందును, ప్రజల ఆదరాభిమానములందును ఆయన వర్ధిల్లుచున్నాడు. కాబట్టి తల్లిదండ్రులకు విధేయుడయ్యాడు కాబట్టి తప్పకుండా బాలయేసు కూడా కష్టపడి పనిచేశాడు, తండ్రికి సహాయం చేశాడు, తల్లికి సహాయం చేశాడు. కాబట్టి బాలయేసులాగా మరియు మరియ యోసేపులాగా, ముఖ్యంగా కార్మిక జోజప్ప గారిగా లాగా మనం కష్టపడి పని చేయడం నేర్చుకోవాలి. సువిశేషాన్ని బోధిస్తే ప్రజలు పోషించాలి పౌలుని, కానీ పౌలు ఏమన్నాడు? మీరు నన్ను పోషించనక్కర్లేదు, నా కష్టానికి, నా పోషణకు నేనే టెంట్లు తయారు చేసుకొని, గుడారాలు తయారు చేసుకొని నన్ను నేను పోషించుకుంటానని చెప్పాడు. అంత కష్టజీవులాళ్ళు. కాబట్టి మనం ఎంతో నేర్చుకునేది ఉంది. కార్మిక జోజప్ప గారి ద్వారా కూడా కష్టపడి పని చేయడం మనం నేర్చుకుందాము. ఇకపోతే ఈనాటి సువిశేషంలో గొప్ప మాటలు ఉన్నాయండి. అది చాలా బాగుంది ఈ వాక్యము. ఈనాటి సువిశేషంలో ఇతనికి ఈ జ్ఞానము, ఈ అద్భుత శక్తి ఎచ్చట నుండి లభించినవి. యేసుక్రీస్తు కంట జ్ఞానం అంట, అద్భుత శక్తి అంట. శక్తి జ్ఞానము, శక్తి జ్ఞానము. శక్తి ఏం శక్తి? అద్భుత శక్తి, అదృశ్య శక్తి, అనంత శక్తి, శాశ్వత శక్తి, సర్వశక్తి ఆయనకుంది. ఈ శక్తి ఎక్కడ లభించిందంటే ఆయననే సర్వశక్తిమంతుడు కాబట్టి ఒక దగ్గర నుంచి ఆయనకు శక్తి లభించనక్కర్లేదు, ఆయనకే అద్భుత శక్తి ఉంది. జ్ఞానము, ఆయన సర్వజ్ఞాని కాబట్టి, జ్ఞానమునకు అధిపతి కాబట్టి, జ్ఞానమునకు అధిపతి నా యేసయ్యా. అందుకే పౌలు గారు అంటారు, సిలువలో వ్రేలాడేది ఎవరు అనుకుంటున్నారు? నిస్సహాయంలో ఉన్నవాడు అనుకుంటున్నారా? ఒక అజ్ఞాని అనుకుంటున్నారా? యూదులేమో అద్భుత శక్తులు కోరుతున్నారు కదా. యూదులు అద్భుత శక్తులు కోరుతూ సిలువ వేయబడిన క్రీస్తు, సిలువలో ఉన్న క్రీస్తుని ఆటంకం అనుకుంటున్నారు వాళ్ళు. కానీ అద్భుత శక్తి గల దేవుడే సైతాన్తోని, మహాశక్తితోని, పాపంతోని కొట్లాడుతున్నటువంటి మహాశక్తిమంతుడు. కాబట్టి యేసుక్రీస్తు మహాశక్తి గలవాడు, అద్భుత శక్తి గలవాడు, మరి అతీతమైన శక్తులు గలవాడు, అదృశ్యమైన శక్తి గలవాడు, అనంతమైన శక్తి కలవాడు, శాశ్వతమైన శక్తి కలవాడు, సర్వశక్తి కలవాడు. కాబట్టి
సిలువలో వేలాడే క్రీస్తు ఇంత గొప్ప శక్తి కలవాడు. కావున దేవుని పిలుపుని పొందిన యూదులకు అన్యులకు క్రీస్తే దేవుని శక్తియు, ఇంకొకటి ఏంటి, దేవుని జ్ఞానమును అయి ఉన్నాడు. ఇతనికి ఈ అద్భుత శక్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? యూదులు అద్భుతాలు కోరుతున్నారు కదా. యేసుక్రీస్తు ఎన్ని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. మహా అద్భుత శక్తి ఆయనకుంది. రెండవది, గ్రీకులు అడగొచ్చు, ఇతనికి జ్ఞానం ఎలా వచ్చింది? గ్రీకులు జ్ఞానమును వివేకమును కొరకు ప్రాకులాడుచున్నారు కదా. ఈయనకి జ్ఞానం ఎలా వచ్చిందంటే ఆయన జ్ఞానమునకు అధిపతి ఆయననే జ్ఞానము. సర్వజ్ఞాని అయిన క్రీస్తు రాజు ఆయన. కాబట్టి ఒకరిస్తే వచ్చింది కాదు, ఆయననే జ్ఞానము, ఆయనకే శక్తి. అందుకే శక్తి, జ్ఞానము, ప్రాభం, వైభవము, స్తోత్రం పొందుటకు ఆయన అర్హుడు, యోగ్యుడని రాయబడిందండి. దర్శన గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం. దర్శన గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనము. వధింపబడిన గొర్రె పిల్ల సింహాసనాసీనుడా, నీ రక్తమిచ్చి నీ ప్రాణమిచ్చి మమ్ములను కొన్నావే. అక్కడ చెబుతూ వధింపబడిన గొర్రెపిల్ల శక్తి, భాగ్యము, జ్ఞానము, శక్తి జ్ఞానము, శక్తి జ్ఞానము, శక్తి జ్ఞానము, బలము, గౌరవం, వైభవము, స్తోత్రం పొందుటకు యోగ్యుడు. ఆయన పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు మహాశక్తి, మహాజ్ఞానము కలిగిన వాడు. ఆయన సిలువలో వేలాడేటప్పుడు కూడా మహాశక్తి, మహాజ్ఞానము కలిగి ఉన్నాడు. ఈయనకి ఈ అద్భుత శక్తి, జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయనే శక్తి అయి ఆయన జ్ఞానమై ఉన్నాడు. ఆ వధింపబడిన గొర్రెపిల్ల మళ్ళీ సర్వాధికారం ఇవ్వబడ్డాడు. సర్వాధికారి అయిన క్రీస్తుగా ఆయన వర్ధిల్లుచున్నాడు. మరియు ఆయనకి శక్తి, భాగ్యము, జ్ఞానము, బలము, స్తోత్రం పొందుటకు యోగ్యుడై ఉన్నాడు. కాబట్టి అంత గొప్ప దేవుడు కూడా తనను తాను తగ్గించుకొని మనిషి అవతారంలో తల్లిదండ్రులకు విధేయుడైతూ కష్టపడి పని చేశాడు. అన్నిటికంటే గొప్ప పని ఏంటంటే రక్తము చింది రక్షించే పని. సిలువలో తను కొట్లబడి మరణం పొంది, ఇది రక్షణ ప్రణాళికలో ఎంత కష్టపడ్డాడు యేసుక్రీస్తు. శ్రమల గుండా ప్రయాణం చేస్తూ ఎంత కష్టపడ్డాడు. వాళ్ళు మళ్ళీ అపోస్తులు కూడా మొదటి శతాబ్ద కాలంలో వాళ్ళు వాళ్ళ శరీరాన్ని దాచుకోలేదు, ఒళ్ళు దాచుకోలేదు. కష్టపడి క్రీస్తు సువార్తలో పరుగులు తీశారు, సువార్త ప్రకటించారు. కాబట్టి ఇంతగా మనం చూస్తే ఎంతో మంది కష్టపడి పనిచేస్తున్నారు. ఓ సోమరిగా జీవిస్తున్న యువతి యువకులారా, మరి యవ్వనస్తులారా, పెద్దలారా, ఎవరెవరైతే సోమరిపోతులుగా జీవిస్తున్నారో తినటానికి అర్హత లేదు. పైపెచ్చు మీరు ఇతరుల వ్యవహారములలో తలదూలుస్తూ వాడలాంటోడు, వీడిలాంటోడు, ఆవిడ అలాంటిది, ఈవిడ ఇలాంటిది అని లేనిపోని పాపములు మూటగట్టుకుంటున్నారు. కాబట్టి మనం కష్టపడి త్రియేక దేవుని నుంచి కష్టపడి పనిచేసేది నేర్చుకుందాము. ప్రకృతి నుంచి నేర్చుకుందాము. చిన్న చిన్న జీవుల నుంచి నేర్చుకుందాం కష్టపడి పనిచేసే తత్వం. మరి మరియమ్మ గారి ద్వారా, యేసుక్రీస్తు ద్వారా కష్టపడి పనిచేసే తత్వం నేర్చుకుందాము. మరి ప్రకృతి ద్వారా కష్టపడి పనిచేసేది నేర్చుకుందాం. ఈ లోకంలో ఉన్న కార్మిక, శ్రామిక, కర్షక జీవులను చూసి మనం నేర్చుకుందాము. మరి ముఖ్యంగా కార్మిక జోయప్ప గారిని చూసి మనం కష్టపడి పనిచేయడం నేర్చుకుందాము. మది తలుపులు తెరచి మలినమ్మును విడచి నా హృదిని కానుకగా నీకియ తలచి. మది తలుపులు తెరచి మలినమ్మును విడచి నా హృదిని కానుకగా నీకియ తలచి. ప్రభు పూజ అర్చనలు, ప్రభు పాద సన్నిధిలో, ప్రభు పూజ అర్చనలు, ప్రభు పాద సన్నిధిలో అంకితమవ్వాలని అరుదించితి దేవా, అంకితమవ్వాలని అరుదించితి దేవా. మది తలుపులు తెరచి మలినమ్ములు విడచి నా హృదిని కానుకగా నీకియ తలచి.
జగతిలో నీకీయగనేమున్న నీ చేతన హృదయం. నీది కానిదేమున్న ఈ జగతిలో నీకీయగనేమున్న నీ చేతన హృదయం. నాకున్న సర్వం నీదే ప్రభువా, నాకున్న సర్వం నీదే ప్రభువా. నీవు సగిన అనువనువు నీకే అంకితం, నీవు సగిన అనువనువు నీకే అంకితం. అదే నీకు ప్రియమని, అదే మాకు వరమని, అదే నీకు ప్రియమని, అదే మాకు వరమని అంకితమవ్వాలని అరుదించితి దేవా, అంకితమవ్వాలని అరుదించితి దేవా. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగినట్లు ప్రార్థించండి. ప్రభు తరునామ స్తుతి మహిమ కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. దయానిధివైన ఓ సర్వేశ్వర, కార్మిక జోజప్ప గారి సంస్మరణ చేసుకొనుచు సర్వాధికారివైన మీ సన్నిధికి తోడుకొని వచ్చిన అర్పణను స్వీకరించండి. మేము అర్పించు ఈ కానుకలు మేము ప్రార్థించు వారికి రక్షణదాయక వరములుగా మారునుగాక. మా రక్షకుడు క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందిరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన పరలోక తండ్రికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఎల్లప్పుడూ నీ చోట మేము కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట పునీత జోజప్ప గారి కార్మిక జోజప్ప గారి సంస్మరణ దినమున మిమ్ము స్తుతించి మహిమపరచుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకంటే నీతిమంతుడైన జోజప్ప గారు కన్యక అయిన దేవమాతకు వరునిగా మీరు దయచేసితిరి. పవిత్రాత్మ ఆవరింపు ద్వారా ఉద్భవించిన మా ప్రభువును, మీ అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును తండ్రిగా సంరక్షించుట కొరకు విశ్వాస పాత్రుడును, వివేకవంతుడును, నీతిమంతుడునైన ఆ సేవకునికి మీ కుటుంబపు బాధ్యతను అప్పగించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధిస్తున్నారు. 4 జీవులు 24 మంది పెద్దలు శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన దైవ దూత గణములను ఏకమై ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారితో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీనభావంతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. మహా ఉన్నత స్థలములో ప్రభువా, దళాధిపతి అయిన సర్వేశ్వర, సైన్యములకు అధిపతి, మీకు హోసాన్న జయగీతాలు పాడుతాము. ఎందుకంటే మీరు నిజంగానే పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటై మీరే. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఎందుకంటే ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ
దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎందుకంటే ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచిందుము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు రెండవ రాకలో మరల వస్తారని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర తిరుసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా అంగీకరింపుడు. వారే మమ్ము మీతో సమాధానపరచిరి. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచేయుడు. ఆ యేసు ప్రభువే మమ్ము మీకు నిత్య కానుగా వనర్చెదరుగాక. ఈ విధంగా మీరు ఎన్నుకొనిన పుణ్యాత్ములతో, ముఖ్యంగా దేవుని కన్యతెలగు మేరీ మాతతోనూ, కార్మిక జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయుడు. ఉత్థానం అవుతామనే నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కృపయందు చనిపోయిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొనుడు. మేమును అచ్చట చేరి మీ మహిమను కళ్ళారా చూస్తూ నిత్యము సంతోషించుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను ఈ లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము సాతాను శోధనలో పడనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. మహోన్నతుడా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయ అనుగ్రహము వలన మేము పాపము నుండి విడుదల చెంది ఎట్టి కలతలకు గురి కాకున్నట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకకై నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యం, మీదే అధికారం, మీదే మహిమ. సమాధానం మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానం మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో చెప్పిన యేసయ్య, మా పాపం లెక్క పెట్టక మీ శ్రీసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారం తిరుసభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించడి వారా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా,
మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి వారు, ఈ గొర్రెపిల్ల విందుకు సిద్ధపడ్డ మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంటి ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఇది పరలోకాహారం, ప్రభు పరిశుద్ధాహారం. ఇది పరలోకాహారం, ప్రభు పరిశుద్ధాహారం. పరమందు మనలను చేర్చే ప్రభు జీవాహారం. పరమందు మనలను చేర్చే ప్రభు జీవాహారం. ఇది పంటలా కలిపీల్చి ప్రభు ఆత్మీయ ఆహారం. మన ఆత్మలా కలిపీల్చి ప్రభు ఆత్మీయ ఆహారం. అందరము లోకొందాము ఈ అమరమైన ఆహారం. అందరము లోకొందాము ఈ అమరమైన ఆహారం. ఇది పరలోకాహారం, ప్రభు పరిశుద్ధాహారం. శరీరం భుజించండి, నిరతము నాలో జీవించండి. నా రక్తము సేవించండి, జీవము కలిగి బ్రతకండి. నా శరీరం భుజించండి, నిరతము నాలో జీవించండి. నా రక్తము సేవించండి, జీవము కలిగి బ్రతకండి అని పలికిన ప్రభు విందిది, మన జీవ విందిది. అని పలికిన ప్రభు విందిది, మన జీవ విందిది. నిత్య జీవము నిచ్చే మన రక్షణ విందిది. నిత్య జీవము నిచ్చే మన రక్షణ విందిది. రండి లోకునుడి పరిశుద్ధ హృదయాలతో. రండి లోకునుడి పరిశుద్ధ హృదయాలతో. ఇది పరలోకాహారం, ప్రభు పరిశుద్ధాహారం. ఇది పరలోకాహారం, ప్రభు పరిశుద్ధాహారం.
పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్టు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్టు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడవాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతును గాక. ఆమేన్. మీరు మాటలతో కానీ చేతతో కానీ చేయు ప్రతి కార్యము ప్రభువు పేరిట చేయాలి. యేసు ప్రభువు ద్వారా తండ్రి అయిన దేవునికి మీరు కృతజ్ఞతలు తెలుపుచూ అట్లు చేయాలి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వర్గపు రుచులతో పోషింపబడిన మేము మిమ్ము ప్రాధేయపడి ప్రార్థించుచున్నాము. కార్మిక జోజప్ప గారి ఆదర్శమును అనుసరించి మీ ప్రేమను మా హృదయములందు పదిలపరుచుకొనుచు మీరు ప్రసాదించిన నిత్య శాంతి ఫలములను ఆనందముతో అనుభవింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనల్ని దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు కృపలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. మాన్యనీయుడా, మహిమాన్వితుడా, నిష్కలంక మరియకు నిగ్రహవరుడా. మాన్యనీయుడా, మహిమాన్వితుడా, నిష్కలంక మరియకు నిగ్రహవరుడా. దయతో మమ్ము దీవించండి, మా కొరకు ప్రార్థించండి. దయతో మమ్ము దీవించండి, మా కొరకు ప్రార్థించండి. మాన్యనీయుడా, మహిమాన్వితుడా, నిష్కలంక మరియకు నిగ్రహవరుడా. కలనైనా ప్రభు మాటలు విస్మరించలేదు, చెదరని విశ్వాసముతో విధయించినావు. కలనైనా ప్రభు మాటలు విస్మరించలేదు, చెదరని విశ్వాసముతో విధయించినారు. కన్య మరియ మాతకు పరమదేవసుతునకు, కన్య మరియ మాతకు పరమదేవసుతునకు సంరక్షక దూతవై కాపాడినారు. సంరక్షక దూతవై కాపాడినారు. దయతో మమ్ము దీవించండి, మా కొరకు ప్రార్థించండి. దయతో మమ్ము దీవించండి, మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రార్థించండి.